హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఉన్నటువంటి కాల్పక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బికాజ్ ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్ష కేంద్రాలు ఈ పోస్టులకి సంబంధించి కొన్ని పోస్టులకు వచ్చేసి హైదరాబాద్, వైజాగ్ ఇచ్చారు. మరికొన్ని పోస్టులకి చెన్నైతో పాటు తమిళనాడులో కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 330కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 10th నుంచి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వారికి సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా వారికి కూడా సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. VMR లాజిక్ SI గాని, PC గాని, SSC CGL గాని, CHSL గాని, ఆన్లైన్ గాని, ఆఫ్లైన్ గాని VMR లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ VMR లాజిక్స్ యాప్. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేటువంటి ఈ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ తమిళనాడులోని కాల్పక్కంలో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈ మంత్లోనే ఎండ్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ. సో చాలామంది సరిగా వీడియో చూడకుండా లాస్ట్ డేట్ అయిపోయింది కదా అని చెప్పేసి కామెంట్ పెడుతూ ఉంటారు. సో లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. వచ్చే నెల 3వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడైతే నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కొన్ని వేకెన్సీస్, స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ కింద కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ PDF అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్ కాల్పక్కంలో ఉంది, తమిళనాడులోని కాల్పక్కంలో ఉంది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈ నెల 14వ తేదీతో అయినప్పటికీ కూడా లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది జూన్ 3వ తేదీకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 337 వేకెన్సీస్లో మనకి 98 వేకెన్సీస్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నాయి. ఆ వేకెన్సీస్ ఏంటనేది చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్, వర్క్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్, అప్పర్ డివిజన్ క్లర్క్ UDC అంటారు, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టెక్నీషియన్ క్రేన్ ఆపరేటర్, అలాగే టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, DEE అని చెప్పేసి ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ కింద 8 వేకెన్సీస్, క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా వర్క్ అసిస్టెంట్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్కి 2 వేకెన్సీస్, డ్రైవర్ పోస్టులు 2, UDC పోస్టులు 8 ఉన్నాయి. సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. ఇంకా స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 239 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 1 కింద 68, స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 2 కింద 171 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ టేబుల్స్ రూపంలో ఈచ్ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం లీస్ట్ వేకెన్సీస్ నుంచి, లీస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీస్ నుంచి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉంటే ఈ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అడగలేదు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే వీరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 years, 3 years యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి 18,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 20, 20, 10 చొప్పున ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంకొక రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టులు వచ్చేసి వర్క్ అసిస్టెంట్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. వీరికి కూడా 50 క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక
పోస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గార్డుకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. అయితే వీరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. వారికి సంబంధించి హైట్ ఎంత ఉండాలి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే వారికి సంబంధించినటువంటి చెస్ట్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి ఆ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు. తర్వాత డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ డ్రైవర్ పోస్టులు 2 అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. అది కూడా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించిన లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి యూడీసీ కింద మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 8 వేకెన్సీస్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు. అయితే వీరికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్. అది 30 words per minute అనేది మీరు టైప్ చేయగలగాలి. సో దీనికి సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సికి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి అండ్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఈ 2 ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెక్నీషియన్ క్రేన్ ఆపరేటర్కి సంబంధించి మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినా లేదా మీరు 12th పాస్ అయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అయితే ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అనేది మీరు ఇంటర్మీడియట్ చదివినట్లయితే ఆ 2 సబ్జెక్ట్స్ అనేవి మీరు చదివినటువంటి ఇంటర్మీడియట్లో ఆ 2 సబ్జెక్ట్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా సైంటిఫిక్కి సంబంధించినటువంటి ఏవైతే టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పీజీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని ఇక్కడైతే మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ బీఈ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ డి గ్రూప్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి పిహెచ్డీ చేసినటువంటి వారికి వీరికి వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకా స్టైఫెండరీ క్యాడెట్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వీరందరూ కూడా అప్లికేషన్స్ అయితే ఈ యొక్క డిప్లొమా పోస్టులకి అప్లై చేయొచ్చు. తర్వాత స్టైఫెండరీ కేటగిరీకి సంబంధించి ఐటీఐకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ టేబుల్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులన్నీ కూడా ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు. ఐటీఐలో మీరు ఏదైతే ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిక్ కానీ, ఫిట్టర్, మెకానికల్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఆపరేటర్కి సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో అవి మీరు చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 21 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. అయితే వారి యొక్క 12thలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టోటల్గా మనకి 337 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి 100 రూపీస్ ఫీ ఉంది, కొన్ని పోస్టులకి 300 రూపాయల ఫీ ఉంది. 300 రూపాయల ఫీ ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు. మిగిలినటువంటి గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 1, కేటగిరీ 2 అలాగే మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా 100 రూపీస్ ఫీ మాత్రమే ఉంది. యూడీసీ పోస్టులకు కూడా 100 రూపీస్ మాత్రమే ఫీ అయితే ఉంది. ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా విశాఖపట్నం, హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, మదురైకి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు వస్తాయి. ఇంకా మిగిలినటువంటి గ్రూప్ సి పోస్టులు వచ్చేసి స్టెనోగ్రాఫరు, యూడీసీ, సెక్యూరిటీ గార్డు, వర్క్ అసిస్టెంట్, క్యాంటీన్ అటెండెంట్, డ్రైవరు, ఈ పోస్టులన్నీ కూడా మనకి గ్రూప్ సి కిందకి రావడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఖచ్చితంగా చెన్నై కానీ లేదా కోయంబత్తూరు కానీ మీకు తమిళనాడులో ఈ 4 సెంటర్స్ ఏవైతే మెన్షన్ చేశారో అక్కడికి ఎగ్జామ్ రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి ట్రై చేయొచ్చు కలుస్తుందా లేదా అనేది.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. అయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి పెట్టుకోవాలి అనుకుంటే మీరు సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్లో హౌ టు అప్లై ఆన్లైన్ అనేటువంటి ఈ యొక్క డీటెయిల్స్లో సెకండ్ పాయింట్ కింద మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి పెట్టుకోవాలి అనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అండ్ సపరేట్గా ఫీ కూడా పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అప్లికేషన్స్ అయితే ఆ విధంగా పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.